ఒక చెట్టుని మొత్తాన్ని మనం గమనించినప్పుడు ఆ చెట్టులో ఆ పండుకి ప్రాధాన్యత ప్రత్యేకత ఉంటాయి. ఆ పండును గమనించినప్పుడు దాంట్లో గింజలకి ఒక ప్రత్యేకత ఉంటుంది. దీనికి ఒక మంచి ఉదాహరణ గుమ్మడి గింజలు. గుమ్మడి గింజల్ని సరైన మోతాదులో మీరు తీసుకుంటే మీ రోగనిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. అయితే ఇది ఏ వ్యాధిని దూరం చేస్తుందో మీకు తెలుసా? ఆరోగ్యకరమైన నిద్ర కోసం గుమ్మడి గింజలు దివ్యమైన ఔషధంలాగా పనిచేస్తాయి. మరి మీ నిద్ర నాణ్యతని ఇవి ఎలా ప్రభావితం చేస్తాయి? బరువు తగ్గాలనుకునే వాళ్ళకి మంచి పరిష్కారం. మరి ఇవి ఎలా పనిచేసి మిమ్మల్ని త్వరగా బరువు తగ్గేలా చేస్తాయి? ఆయుర్వేదంలో గుమ్మడి గింజలు పురుషుల సంతానోత్పత్తిని బాగా పెంచుతాయని ఉంది. మరి ఇది ఎలా పనిచేస్తుంది, ఎందుకని పనిచేస్తుంది? ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. గుమ్మడి గింజలు. మామూలుగా గుమ్మడికాయ చాలా మందికి తెలుసు, కానీ గింజల్ని పారేస్తుంటారు. అయితే ఈ గుమ్మడి గింజల్లో బోల్డని ప్రత్యేకతలు, చాలా ప్రభావాలు ఉన్నాయి. ఇది మనం తెలుసుకుంటే మీరు దాదాపు ఆశ్చర్యపోతారు. మెయిన్గా గుమ్మడి గింజలు ఆరోగ్య ఖనిజాలు అని చెప్పొచ్చు. ఈ కీలకమైన అంశాలని మనం డీటెయిల్గా తెలుసుకుందాం. గుమ్మడి గింజలు చిరుధాన్యాల ప్రపంచంలో మామూలుగా చిన్నగా కనిపించినప్పటికీ కూడా పోషకాల గని అని చెప్పొచ్చు. వీటిని మనం సాధారణంగా ఆ పండగలలో గుమ్మడికాయని పిండి వంటలకి, ఇతర వంటకాలలో మాత్రమే వాడుతూ ఉంటాం. కానీ దీంట్లో ఉండే ప్రత్యేకమైన ఈ గింజలు పూర్వకాలపు ఈ వైద్య పద్ధతుల్లో భాగం. ముఖ్యంగా ఆయుర్వేద, సిద్ధ, యూనాని వైద్యాల్లో ఈ గుమ్మడి గింజల్ని విరివిగా వాడతాం. ఆధునిక పోషకాహార శాస్త్రం అంటే న్యూట్రిషనల్ సైన్స్ కూడా ఈ గింజల్లో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి పోషకాలని, విలువల్ని ఐడెంటిఫై చేసింది. ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారంగా గుమ్మడికాయ గింజలు మామూలుగా శీత వీర్యాన్ని కలిగి ఉంటాయి, అలాగే మధురంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో 3 దోషాలు ఉంటాయి, వాత, పిత్త, కఫాలు. వీటిని బ్యాలెన్స్ చేస్తాయి, అంటే సమతుల్యం చేస్తాయి. ఈ గింజల్లో మెగ్నీషియం, జింక్, ఇనుము, యాంటాక్సిడెంట్స్, పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇలాంటివన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే కీలక వ్యవస్థలని స్ట్రెంథన్ చేస్తూ అనేక రుగ్మతల నుంచి మనని రక్షిస్తాయి. ఆయుర్వేదంలో దీనికి ఒక ప్రాధాన్యత ఉంది. ఈ గింజలు రోగనిరోధక శక్తిని పెంచడానికి, మెదడు చురుగ్గా పనిచేయడానికి, అలాగే గుండెను బలంగా ఉంచడానికి సహాయపడతాయి. వీటి ప్రయోజనాలు, ఆరోగ్య ప్రయోజనాలు మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. వరుసగా వీటిని 1 by 1 మనం తెలుసుకుందాం. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. గుమ్మడి గింజల్లో జింక్, విటమిన్ ఇ ఇలాంటివి రోగనిరోధక శక్తిని బాగా పెంచుతాయి. ఇవి మీ కణాలు బాగా శక్తివంతంగా పనిచేయడానికి, రోగకారక సూక్ష్మ జీవులు అంటే ప్యాథోజన్స్తో పోరాడటానికి సహాయం చేస్తాయి. ఈ గింజల్లో యాంటాక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ అనే హానికరమైనటువంటి అణువుల్ని నాశనం చేస్తాయి. ఈ ఫ్రీ రాడికల్స్ వల్లనే వయసు పెరగటం, దీర్ఘకాలపు వ్యాధులు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఆయుర్వేదంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి గుమ్మడి గింజల నూనెను కూడా వాడతాం. ఇక అన్నిటికంటే మంచి నిద్ర చాలా ముఖ్యం. ఈ గింజల్లో ట్రిప్టోఫాన్ అనే ముఖ్యమైనటువంటి అమైనో యాసిడ్ ఉంటుంది. ఇది మెదడులో ఉండేటువంటి సెరటోనిన్, మెలటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఈ మెలటోనిన్ అనేది మన నిద్ర మేలుకునే చక్రాన్ని నియంత్రించేటటువంటి ఒక హార్మోన్. ట్రిప్టోఫాన్ అనేది నిద్ర లేమి అంటే ఇన్సామ్నియా ఉన్న వాళ్ళకి మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. ఇది శాస్త్రీయ అధ్యయనాల్లో తేలింది. మంచి నిద్ర ఒత్తిడిని ఈ గుమ్మడి గింజలు తగ్గిస్తాయి. గుమ్మడి గింజలని కషాయ రూపంలో తీసుకుంటే నిద్రకు బాగా సహాయపడతాయి. గుండె ఆరోగ్యం చాలా కీలకం. దానికి గుమ్మడి గింజలు సహాయపడతాయి. గుమ్మడి గింజల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం రక్తపోటు కంట్రోల్కి సహాయపడతాయి. మెగ్నీషియం అనేది ఏం చేస్తుంది? రక్తనాళాన్ని డైలేట్ చేస్తుంది, విశ్రాంతి పరుస్తుంది. దీంతో రక్త ప్రసరణ బాగా పెరిగి గుండెపైన భారం తగ్గుతుంది. అంతేకాదు గుమ్మడి గింజల్లో శరీరంలో ఉండేటువంటి ఆ చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ని పెంచే నేచర్ ఉంది. ఇది దమనంలో అడ్డంకులను ఏర్పడకుండా చూస్తూ ఉంటుంది. ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారంగా గుమ్మడి గింజలు గుండె కండాలని స్ట్రెంథన్ చేస్తాయి.
గుమ్మడికాయ చూడటానికి లావుగా బరువుగా ఉన్నట్టు ఉంటుంది, కానీ విచిత్రంగా బరువు నియంత్రణకి ఇది సహాయపడుతుంది. గుమ్మడి గింజల్లో ఫైబర్, ప్రోటీన్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఇవి త్వరగా కడుపు నిండినటువంటి భావన కలగజేస్తాయి. దీంతో మీరు ఎక్కువ ఆహారం తినకుండా ఉంటారు. దీంతో మీ బరువు అదుపులో ఉంటుంది. అలాగే గుమ్మడి గింజల నూనెలో ఉండేటటువంటి పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి శరీర జీవక్రియని అంటే మెటబాలిజాన్ని పెంచుతాయి. డయాబెటీస్ నియంత్రణకి కూడా ఇది సహాయపడుతుంది. గింజల్లో మెగ్నీషియం, ఇతర పోషకాలు చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి కీలకంగా పనిచేస్తాయి. ఇవి ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. దీంతో డయాబెటీస్, ప్రీ డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది. గుమ్మడి గింజలు ప్రతిరోజు తినే వాళ్ళకి డయాబెటీస్ ముప్పు తక్కువ అని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. సంతానోత్పత్తికి కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. గుమ్మడి గింజల్లో జింకు టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఈ జింకు టెస్టోస్టెరాన్కి కీలకం. ఇది మగవాళ్ళలో వీరకణాల సంఖ్యని, నాణ్యతని పెంచడానికి సహాయపడుతుంది. ఆయుర్వేదంలో గుమ్మడి గింజల పొడి సంతానోత్పత్తి సమస్యలను తగ్గించడానికి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఈ గింజల్ని పాలతో కలిపి తీసుకుంటే 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక ఎముకల బలానికి కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. మెగ్నీషియం ఉంటుంది కదా, ఇది ఎముకల నిర్మాణానికి, దృఢత్వానికి చాలా అవసరం. గుమ్మడి గింజల్లో ఉండే మెగ్నీషియము, ఫాస్ఫరస్ ఎముక సాంద్రతని అంటే బోన్ డెన్సిటీని పెంచుతాయి. దీంతో ఎముకల బలహీనత అంటే బోన్ వీక్నెస్ తగ్గుతుంది. ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధి నివారణకి ఇది సహాయపడుతుంది. ఇక చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది గుమ్మడి గింజలు. జింకు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇలాంటివన్నీ చర్మం తాలూకు ఎలాసిటీని, స్థితిస్థాపకతను పెంచుతాయి. జింక్ అనేది ఆ మొటిమలు, మచ్చలు రాకుండా కాపాడతాయి. ఇంకా గుమ్మడి గింజల నూనె ఇది జుట్టుకి రాసుకుంటే జుట్టు బాగా పెరుగుతుంది. అలాగే జుట్టు రాలడం సమస్యను కూడా ఇది తగ్గిస్తుంది. ఇవంతా ఒక ఎత్తు అయితే మెదడును చురుగ్గా ఉంచడానికి గుమ్మడి ఉపయోగపడుతుంది. గుమ్మడి గింజలు మెగ్నీషియం, జింక్, ఒమేగా-3 లాంటివన్నీ ఉంటాయి కాబట్టి మెదడు ఆరోగ్యాన్ని గుమ్మడి గింజలు పెంచుతాయి. ఇవి నరాల మధ్య సమాచారాన్ని మెరుగుపరిచి జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతని పెంచుతాయి. గుమ్మడి గింజలు తినే వాళ్ళకి అల్జీమర్స్, పార్కిన్సన్స్ లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువని పరిశోధనలో తేలింది. ఇక దీంతో అనేక గృహ చికిత్సలు ఉన్నాయి. ఇవి సురక్షితమైనవి, శక్తివంతమైనవి. ఉదాహరణకు నిద్ర, ఒత్తిడి లాంటివి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే గుమ్మడి గింజల పొడిని పాలతో కలిపి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు తాగితే మంచి నిద్ర పడుతుంది. ఇది మనసుని ప్రశాంతపరుస్తుంది. ఈ వైద్యం ఒత్తిడి వల్ల కలిగే నిద్రలేమిని తగ్గిస్తుంది. ఈ రోజుల్లో ఎవరిలో చూసినా బలహీనత ఇబ్బంది పెడుతూ ఉంది. గుమ్మడి గింజలు, ఎండు ఖర్జూరం, బాదం పప్పుని కలిపి నూరి దీన్ని ఉదయం పూట పాలతో కలిపి తీసుకుంటూ ఉంటే లోపలికి శరీరం శక్తివంతంగా మారుతుంది. ఇది శారీరక, మానసిక బలహీనతని తగ్గిస్తుంది. మన అంగప్రత్యంగాల్లోకి పెద్దది చర్మం. దీని ఆరోగ్యానికి గుమ్మడి ఉపయోగపడుతుంది. గుమ్మడి గింజల నూనెని చర్మానికి రాసుకుంటే పొడిబారిన చర్మం, అలర్జీలు ఇలాంటి వాటి నుంచి పరిష్కారం లభిస్తుంది. ఈ నూనెలో ఉండేటువంటి వైటమిన్ ఈ, ఇతర యాంటీఆక్సిడెంట్ చర్మాన్ని తాజాగా ఉంచుతాయి. చివరిగా చెప్పేది ఏంటంటే గుమ్మడి గింజలు ఒక అద్భుతమైన ఆరోగ్య రహస్యం. ఇవి తరతరాల నుంచి మనతో ఉన్నప్పటికీ కూడా వీటి పూర్తి ప్రయోజనాలు చాలామందికి తెలియవనే చెప్పాలి. కానీ ప్రకృతి ఒళ్ళో ఉన్నటువంటి ఈ అద్భుతమైన వరం సరైన పద్ధతిలో దీన్ని వాడుకుంటే మీ జీవితంలో ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో సమస్యలకు ఇది పరిష్కారాన్ని ఇస్తుంది. మీ ఆరోగ్యం అనే ప్రయాణంలో గుమ్మడి గింజలు మీ శాశ్వతమైనటువంటి ఒక మిత్రుడిగా, తోడుగా ఉంటాయి. మీరు ఈ గుమ్మడి గింజలను ఉపయోగించడం ద్వారా ప్రకృతి ఇచ్చినటువంటి ఈ బహుమతిని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.